ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యాన్ని ధ్యానం చేయుటకు గాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనం ప్రభువుని ఎంతగానో స్తుతించి బద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమెన్. రేపటి దినాన పునరుత్థాన ఆదివారం అందరూ సిద్ధపడాలని, ప్రభు సన్నిధిలో నిలవాలని ప్రభు పేరట ప్రార్థనాపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియపరచుచున్నాను. సంతోషం. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 24వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకున్న భాగము. 7వ వాక్యము. నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాటలాడి నీ సంతానమునకు ఈ దేశము నిచ్చెదనని ప్రమాణము చేసిన నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది వినుచున్నవారు మీవారు, మీ దాసుడనైన నన్ను పరిపూర్ణంగా మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయండి. రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం తోడయుండునుగాక. మీ ఆత్మ చేత సంధించండి. కృపకు ఆధారమగు వాక్కు చేత మాతో మాట్లాడండి. వేకువనే లేచి మీ పాదాలు పట్టుకునే భాగ్యం ఇచ్చారు ప్రభు. ఈ వాక్కు చేత మమ్మల్ని దర్శించమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? కృపాభరితుడైన దేవదేవుని పాదాల చెంత ఇలాగున చేరి ప్రభువును స్తుతించు భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారు. ఈ భాగంలో అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకునకు సంబంధము కొరకై ఎలియాజరును పంపిన సంగతులు మనం గడిచిన దినాన విన్నాం. ఎలియాజరు అంటారు, ఒకవేళ అక్కడ కుమార్తె రాని ఎడల ఇక్కడనున్న నీ కుమారుడును అక్కడికి తీసుకువెళ్ళవచ్చునా అంటాడు. అప్పుడు అబ్రహాం అంటారు, వద్దు, నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ దేశమునకు ఈ దేశము నీ సంతానానికి ఇస్తానని వాగ్దానం చేసిన పరలోకపు దేవుడు నీకు ముందుగా తన దూతను పంపును అంటూ మాట్లాడారు.
ఆ తర్వాత ఒక మాట అంటున్నారు, నీవు నా కుమారునికి భార్యను తీసుకొస్తావు అన్నారు. అంటే అబ్రహాము యొక్క ఆలోచన ఏంటి? నీవు వెళ్ళు, నీకు ముందుగా దేవుడు దూతను పంపిస్తారు, తప్పకుండా నీవు కోడల్ని తీసుకొస్తావు అంటున్నాడు ఆయన. ఎలియాజరు ఏమంటారు? ఒకవేళ ఆమె రాకపోతే నేను ఇస్సాకును తీసుకెళ్తానంటారు. అబ్రహాం యజమాని కనుక తన మాటే వినాలి. ఎలియాజరు అలాగనే విన్నాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అబ్రహాము తన మాటల్లో దూత నీకు ముందుగా వెళతారు, నువ్వు తీసుకొస్తావు అంటున్నాడు. అబ్రహాము విశ్వాస వీరుడు అన్న సంగతి మనకు బాగా తెలుసు. ఆయన ఒకసారే కాదు, ఆయన పర్వతం ఎక్కేటప్పుడు కూడా మీరు ఎక్కడే ఉండి దూత బలర్పించి వస్తామంటాడు. తర్వాత ఇస్సాకు అడిగితే దేవుడే చూసుకోను అంటారు. ఇక్కడ ఎలియాజరుతో కూడా అదే సందర్భాన్ని పలికారు. అంటే అబ్రహాం విశ్వాస వీరుడని మనకు మరింతగా దృఢమైన సాక్ష్యాలు దొరికాయి. అయితే ఇక్కడ పాఠం ఏంటంటే, దూత ముందుగా వెళతారు, నీ పని సఫలమవుతుంది. నిజానికి అసలు దూతలు ఎవరు? దూతలను గూర్చినటువంటి వాక్య సందేశం ఏమని చెప్తుంది? నిజానికి ఈ దూతలు అనబడినటువంటి వారు బైబిల్లో తరచుగా వారు ప్రత్యక్షపరచబడతారు, కానీ వారిని గూర్చి మనకేదో ఉపదేశం అందించాలి అనే ఉద్దేశంతోనైతే కాదంటే, వారిని చూసి నువ్వు ఇలా నేర్చుకో అనడానికైతే ఇది లేదు. అంటే లేదంటే మనకు వద్దని కాదు, వారు మనకు పరిచారకులుగా ఉండుటకు పిలువబడిన వారు, అది మొదటి ఉద్దేశం. అయితే పిల్లలు, అసలు దూత అనే మాటకు అర్థం ఏంటంటే, హెబ్రూ గ్రీకు భాషల్లో పంపబడిన వాడని, వార్తాహరుడని అర్థం. బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల వీరి పరిచర్యలు కనిపిస్తున్నాయి. బైబిల్ గ్రంథంలో కేవలం 3 పేర్లు మాత్రమే రాయబడ్డాయి దూతలు. ఒకటి గాబ్రియేలు, మికాయేలు, లూసిఫర్. ఇక మిగిలిన వారి పేర్లు కనిపించవు. అలానే వీళ్ళు 3 ఉన్నారా అంటే అబ్బాబే కాదు, అసంఖ్యాకులు, అంటే లెక్కలేనంత మంది ఉన్నారు. అసలు వీరు ఎక్కడ వారు, ఎప్పుడు వచ్చారంటే, కొలస్సీలకు రాసిన పత్రికలో ఆత్మీయులారా మరి మనం చదివితే వీరిని దేవుడే చేశారని 1:16 నందు, కొలస్సీలకు రాసిన పత్రిక 1:16 నందు దేవుడే వీరిని చేశానని రాయబడి ఉంది. వీరు పరలోకానికి భూలోకానికి సంచారం చేసేవాళ్ళు. మన అంశం గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. దూత ముందు వెళితే కార్యం సఫలమవుతుంది. బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల వీరి పరిచర్యలు కనిపిస్తుంటాయి. వీరు కొన్ని చోట్ల వార్తను అందించారు, కొన్ని చోట్ల యుద్ధాలు చేశారు, మరి కొన్ని చోట్ల దేవుని పిల్లల పక్షాన పోరాడారు. దేవుని పిల్లలకు కూడా వీరు శ్రేష్టమైన మూలపాఠం లేదా ఉద్దేశాలతో బోధ చేసినట్లు కూడా మనం చూడవచ్చు. అయితే ఒక వ్యక్తికి దేవుని దూత ముందు నడిస్తే కార్యాలు ఎలా జరుగుతాయో కొన్ని వచనాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఈ దూతల్లో కొన్నింటికి కొన్ని హోదాలు ఉన్నాయి. భూలోకంలో ఉన్న మనుషులకి ఎలాగ కొన్ని హోదాలు ఉంటాయో, అధికారులని, నాయకులని, ప్రియులరా, పనివారులని ఇలా ఉంటారు కదా. అలాగే కొందరు పరలోకపు అధికారులు ఉన్నారు. సెరాపులు, కెరూబులు, నా దేవుని పిల్లరా, ప్రధాన దూత, దేవుని చేత సృష్టించబడిన వారు. వీరు మానవుని సృష్టికి ముందున్నటువంటి వారు. వీరు మానవాకారంలో కనిపించేవాళ్ళు. ప్రియులరా, ఇలాగున వీరు బలవంతులని, జ్ఞానం గలవారని, కానీ గర్వాంధులు మాత్రం కారు.
ప్రియులారా, ఇలాగా వీరి గూర్చి అనేక విషయాలు చెప్పబడ్డాయి. అయితే ఇప్పుడు ఎలియాజరు విషయానికి వస్తే అబ్రహాం అంటారు, నీకు ముందుగా దేవుడు తన దూతను ముందు పంపుతారన్నారు. ఎందుకు ఎలియాజర్కి దేవుడు ముందుగా తన దూతను పంపారంటే ఒక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎలియాజరు అబ్రహాము చేతి యొద్ద ఒక కాపరి, పనివాడు, ఇంటి దాసులందరిలో పెద్దవాడంటే వయసులో పెద్దవాడని మాత్రం లెక్క వేయద్దు, అందరిలో నమ్మకస్తుడు అని అర్థం. అయితే పిల్లరా, ఈయనకు దేవదూత ముందు వెళుతున్నారు. కారణం ఏంటంటే అబ్రహాము ఈయనతో ఒక నిబంధన చేశాడు. ఆ యొక్క నిబంధనలో ఎలియాజరు ఉన్నాడు. ఎలియాజరు అంటాడు, ఇదిగో ఆ కుమార్తె రాని ఎడలు నీ కుమారుడు తీసుకెళ్ళవచ్చు అంటే లేదు, అస్సలు తీసుకువెళ్ళడానికి వీల్లేదు. అలాగున అబ్రహాముతో తొడ కింద చేయి పెట్టి ప్రమాణం చేసి ఆ ప్రమాణ ప్రకారమే నడిచినవాడు. ఇక 2, అబ్రహాము దూతను పంపి దేవుడు నీకు సిద్ధం చేస్తారు అని అంటే ఆ మాట యందు విశ్వాసం ఉంచినవాడు. ప్రియులారా, దేవదూత మనకు ముందు రావాలంటే మనము కూడా నిబంధనలో నిలిచి ఉండాలి. మాటిచ్చి తప్పిపోయేవారుగా ఉండకూడదు. వాక్యం ఏమని సెలవిస్తుంది? యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించుననుంది. అంటే దాని అర్థం ఏంటి? దేవుని కృపయందు నిలిచిన మనము భయభక్తులు కలిగి నిబంధన యందుండి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే ఆ దేవదూతలు మనకు పరిచారకులై పరిచర్య చేస్తారు. 3 విషయాలు చెప్పాను. 1, నిబంధనలో నిలిచి ఉన్నాడు. 2, భయభక్తులు కలిగి ఉన్నాడు. 3, మంచి ప్రార్థనా జీవితాన్ని ఎలియాజరు కలిగి ఉన్నాడు. కనుకనే దూత ముందుగా వెళ్ళి ఆయన పనంతటిని సఫలం చేశారు. ఈ ఆగస్టు మాసంలో నీవు చేయు పనులన్నింటినీ దేవుడు సఫలపరుచునట్లుగా నిబంధనలో నిలిచి దైవభక్తి కలిగి ప్రార్థన ఆత్మతో నిండుకొందుము గాక. తండ్రి, దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలులతో నింపి నడిపించమని యేసయ్య నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.